హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మహైతే భువనేశ్వర్లో ఉన్న లింగరాజ్ స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఈ వీడియోలో అయితే మీకు మొత్తం టెంపుల్ అంతా ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది. అది చాలా ఓల్డ్ టెంపుల్గా చాలా బాగుంటుంది. ఇదైతే మెయిన్ రోడ్ అనమాట. సో మనకి ఎదురుకుండా కనపడుతుంది చూసారా, అదే లింగరాజ్ స్వామి టెంపుల్. ఇక్కడ బయట మార్కెట్ ఇదంతా ఇక్కడ ఉంటుంది. సో గుడికి లోపలికి వెళ్ళడానికి ఇదైతే ఒక ఎంట్రన్స్ అనమాట. సో జనాలందరూ అయితే కొంతమంది దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తున్నారు. అక్కడ కనబడుతుంది కదా, అదే లింగరాజ్ స్వామి టెంపుల్ లోపల. సో మహి అయితే స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ముందుకి. సో అక్కడ పక్కన లెఫ్ట్లో మీకు కనపడుతుంది కదా, అదైతే క్లాక్ రూమ్ ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం పార్క్ ఇదంతా. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే క్లాక్ రూమ్. అంటే మన ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అక్కడ కనపడుతుంది కదా, అదే లింగరాజ స్వామి టెంపుల్. మెయిన్ గుడి గోపురం అది. అండ్ ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది మన గుడి లోపలికి వెళ్ళడానికి ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో పక్కనే మనకి లెఫ్ట్లో మనకి టికెట్స్ అయితే ఇస్తారు గుడి లోపలికి వెళ్ళడానికి. ఇదైతే చుట్టుపక్కల ఆపోజిట్గా, గుడికి ఆపోజిట్గా ఉన్న పార్క్ ఇదైతే. ఈవినింగ్ టైమ్స్ అందరూ వచ్చి ఇక్కడైతే కూర్చుని చిల్ అవుతూ ఉంటారు. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలు అందరూ వచ్చి ఇక్కడ చిల్ అవుతుంటారు. చాలా బాగుంది కదా, గుడికి ఆపోజిట్గా ఒక పార్క్. అందరూ శివుడిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే పార్క్లో కూర్చుని కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా. మంచి ఫీల్ ఉంటుంది. చాలామంది దర్శనం చేసుకుని, భక్తులందరూ దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేస్తున్నారు. ఇందాకడైతే కొంచెం లైట్ ఫెయిల్ ఉంది. సో ఇప్పుడైతే కొంచెం లైటింగ్తో తీశాను. సో లోపలికెళ్ళడానికైతే టికెట్ వీళ్ళు ఎంతో ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే కనుక్కోలేదు. ఎందుకంటే మాకు నెక్స్ట్ ఒక 1 అవర్‌లో ట్రైన్ ఉంది. అందుకని మేమైతే లోపలికెళ్ళడానికైతే అవ్వలేదు. కానీ బట్ అయితే దర్శనం అవ్వడానికి 1-2 అవర్స్ పడుతుందని చెప్పేసి అక్కడ చెప్పారు. అందుకే మేమైతే లోపలికి వెళ్ళలేదు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నాం. కానీ నేను మీకైతే గుడి బయట ఏవైతే ఉన్నాయో ప్లేసెస్ అన్నీ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఉంది చూసారా, ఇదైతే వినాయకుడి టెంపుల్. చాలా చిన్నగా ఉంది చూసారా. వినాయకుడు కూడా చాలా వెరైటీగా ఉన్నాడు. మొహానికి ఆయన ఫేస్ మొత్తానికి సింధూరం పూసి బాగా ఇచ్చేశారు. అండ్ ఇదేంటంటే ఈ గుడి అమ్మవారి గుడి ఇది. ఇక్కడ గుడి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి గుడి చూడండి ఎలా ఉంటుందో, మంచి ఆర్కిటెక్చర్‌తో. ఇక్కడ సో అయితే ఇదైతే వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు ఇదొక ఒక వే అనమాట. సో టెంపుల్ దర్శనంకి వెళ్ళేవాళ్ళు, లేదంటే పార్క్‌కి వెళ్ళే వాళ్ళందరూ ఇదే రూట్‌లో వెళ్ళి వస్తూ ఉంటారు. ఇదైతే గుడి వాల్ మొత్తం అంతా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మొత్తం అంతా అయితే ఆ గోపురం నుంచి గాని అప్పట్లోనే ఎలా కన్‌స్ట్రక్షన్ చేశారో. ఈ లింగరాజ స్వామి టెంపుల్ అనేది ఒడిస్సాకి క్యాపిటల్ అయిన భువనేశ్వర్ సిటీలో ఉంది. ఇది మన ఇండియాలోనే చాలా పెద్ద టెంపుల్ అని చెప్తారు ఒకటిగా. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శివుణ్ణి త్రిభువనేశ్వరుడు అని అంటారు. అంటే 3 లోకాలకి రాజు అని. ఇక్కడ అందరు ప్రజలేమో లింగరాజ స్వామిగా ఇక్కడ శివుణ్ణి పూజిస్తారు. ఈ లింగరాజ స్వామి టెంపుల్ గోపురం అనేది సుమారు 180 అడుగులు, అంటే 55 మీటర్లు ఎత్తుంటుందంట. ఈ టెంపుల్ 11వ శతాబ్దంలోనే జాజతి కేసరి అనే ఒక మహారాజు చేత నియమించబడిందంట. అయితే ఆలయ ప్రాంగణంలోని కొన్ని శిలా శాసనాలు బట్టి దీని నిర్మాణం అనేది 6వ శతాబ్దంలోనే ప్రారంభమైందని కొందరి అభిప్రాయం. ఇక్కడే కాదు ఫ్రెండ్స్, మనకి భారతదేశంలోని ఏ టెంపుల్ చూసుకున్నా సరే దానికి ఒక ప్రత్యేకత, హిస్టరీ అయితే ఉంటుంది. అవన్నీ ఇప్పటి రోజుల్లో అయితే కన్స్ట్రక్షన్ చేసినవి అయితే కాదు. వాటి వాటి తవ్వి తీస్తే చాలా చరిత్ర అయితే మనకు బయటకొస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న లింగరాజ స్వామి టెంపుల్ కూడా 11వ శతాబ్దం నాటిదంటే చూసుకోండి. అంటే ఎంత పురాతపు కాలానికి చెందిన టెంపులో ఇది. ప్రతి దానికి అక్కడున్న ప్రతి ఇటుక్కి ఒక్కొక్క చరిత్ర అయితే ఉంది. సో అలాంటి చరిత్ర మనం చూస్తున్నామంటే నిజంగానే మనం చాలా అదృష్టవంతులం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదైతే టెంపుల్‌కి ఆపోజిట్‌గా ఉన్న కోనేరు. కోనేరు చూడండి ఎలా ఉందో. ఎంత వైడ్‌గా అప్పట్లో ఎలా కన్‌స్ట్రక్షన్ చేశారో, దాని చుట్టూ ఉన్న ఆర్కిటెక్చర్ గాని ఇదంతా చూడండి. కొంచెం నైట్ ఫెయిల్ అయిపోవడం వల్ల నేను సరిగ్గా అయితే చూపించలేకపోతున్నాను. కోనేరు అయితే చాలా బావుంది. కానీ వాటర్ దీని లోపల ఎంత లోతు ఉంటదన్నదైతే మనకెవ్వరికీ తెలీదు. బట్ కోనేరు చాలా చాలా బావుంది. కెమెరా అయితే ఇలా కనపడుతుంది గానీ డైరెక్ట్‌గా చూస్తే అయితే ఖచ్చితంగా మంచి ఫీల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కోనేరుకి బయట మొత్తం ఇదంతా మార్కెట్. చూడండి లింగరాజ స్వామి టెంపుల్ బయట ఇదంతా మార్కెట్ ఉంటది. అదిగోండి గుడి గోపురం. ఇదంతా మార్కెట్ ఫ్రెండ్స్. మొత్తం అందరూ వచ్చేవాళ్ళందరూ
అందరూ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అలాగే ఆపోజిట్‌లో అయితే పార్క్ ఇందాక నేను చెప్పినట్టు. అందుకే మొత్తం అంతా మీకు రౌండ్‌గా నేనైతే మీకు మొత్తం చూపిస్తాను ఇదంతా. ఫుల్ మార్కెట్. టెంపుల్ చుట్టూ అయితే మంచి నీట్‌గా చాలా అయితే బావుంది. టెంపుల్ అయితే ఇది. మన టెంపుల్ ఇది చరిత్ర గాని ఇదంతా చూసుకుంటే ఇది ఇప్పటి టెంపుల్ కాదని తెలుస్తుంది. ఎప్పుడో 11వ శతాబ్దం టెంపుల్. అలాంటి టెంపుల్ ఈరోజు మనం చూస్తున్నాం, దర్శనం చేసుకుంటున్నాం. మీరందరూ అయితే మీ ఫ్యామిలీ అయితే కంపల్సరీ అయితే ఈ టెంపుల్‌కి విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బావుంటది. నైట్ ఫెయిల్ అయిపోవడం వల్ల కొంచెం నేను క్లారిటీగా అయితే చూపించలేకపోతున్నాను. కానీ నైట్ టైమ్ అయినా మూన్‌తో పాటు టెంపుల్ అన్నది చాలా బావుంది. ఇక్కడ మొత్తం అంతా కానీ ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి. నేను సెంటర్‌కెళ్ళి తీసిన గోపురం అలాగే కనపడుతుంది. నేను చాలా యువతలకొచ్చి తీసినా కూడా గోపురం అయితే అలాగే కనపడుతుంది. ఇంకా చూసుకుంటే మనకి టెంపుల్ అపోజిట్‌లో పార్క్ ఉందని చెప్పాను కదా! ఈ పార్క్‌లో అయితే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ ఈవినింగ్స్ అయితే వచ్చి చిల్ అవుతారు. ఇంకోటేంటంటే ఈ వీడియో అయితే నేను సండే తీస్తున్నాను. సండే రోజు కూడా చూడండి టెంపుల్ అయితే ఎంత రష్‌గా ఉందో. అంటే కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా! ఇంకా అందరైతే ఇంకా శివుడిని దర్శనం చేసుకోవడానికి చాలామందైతే వచ్చేస్తారు. ఇదైతే పార్క్ ఫ్రెండ్స్ అందరూ పార్క్ కూడా చాలా బావుంది. నీట్‌గా గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడైతే. మొత్తం అంతా పార్క్‌నంతా. చాలామంది పెద్దోళ్ళందరూ ఇక్కడికొచ్చి చిల్ అవుతున్నారు చక్కగా. అది ఆపోజిట్‌లో ఉన్నదైతే టెంపుల్. కొంతమందైతే దర్శనం చేసుకొచ్చి ఇలా పార్క్‌లో అయితే కూర్చున్నారు. ఈ పార్క్‌లోనే ఇక శివపార్వతుల స్టాచ్యూ అయితే ఒకటుంది. ఆహ్, ఈ స్టాచ్యూకి కొంచెం కలర్స్ ఏస్తే ఇంకా బావుంటది. పార్క్ నుంచయితే టెంపుల్ ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి టెంపుల్ అయితే ఎలా ఉందో. మంచిగా అయితే అసలు సూపరుంది. నేను నిజంగా చెప్తున్నాను. కెమెరాలో మీకిలా కనబడుతుంది గానీ, లైవ్‌లో చూస్తే మీకైతే ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ గాని అంతా చాలా బావుంటది. మేమింకా వెళ్ళిపోతున్నాం. ఇంకా ట్రైన్ టైమ్ అయిపోయింది. వెళ్ళిపోతున్న టైంకి ఇక్కడ ఒక గుడి చూశాను. అది కూడా చాలా చీకట్లో ఉంది. ఇంకా ఫ్లాష్ ఏసుకొని తీశాను. ఇది కూడా శివుడి గుడి అనుకుంటా. ఎందుకంటే లోపలికైతే అక్కడ కెమెరా తీయడానికైతే అక్కడ సైడున్న ఒక టెంపుల్ అదే టెంపుల్‌కి పంతులు గారైతే నన్ను అలో చేయలేదు. అందుకే నేను ఇక్కడ నుండి కొంచెం జూమ్ చేసి తీశాను. నిజంగా లోపల ఉన్న శివుడైతే ఈ వీడియోలో అయితే మీరు కామెంట్ చేయండి. ఒకటే కాదు ఫ్రెండ్స్ లింగరాజ్ టెంపులే కాదు. ఏ టెంపుల్ అయినా చూడండి. ఆ కన్‌స్ట్రక్షన్ గాని, ఆ వే ఆఫ్ వాళ్ళ ఆర్కిటెక్చర్ గాని అంతా ఎలా ఉందో చూడండి. అసలు చాలా డిఫరెంట్ ఉంది. మన ఆంధ్ర సైడ్ అయితే కొంచెం టెంపుల్స్ నిర్మాణం ఒకలా ఉంది. ఇక్కడ ఒడిస్సాకొచ్చేసరికి టెంపుల్స్ నిర్మాణం ఒకలా ఉంది. ఇదైతే టెంపుల్‌కి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. మెయిన్ ఎంట్రన్స్. ఇంక మేము లింగరాజ్ టెంపుల్ అంటే మేమైతే రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాం. మాకైతే ట్రైన్ టైమ్ అయిపోతుంది. కానీ మేము తొందరగా వచ్చేసాం అనిపించింది. ఎందుకంటే ఇంకా ట్రైన్ రాలేదు. ఇంకా గుడి దగ్గర ఉంటే బాగుండు అనిపించింది. సో, ట్రైన్ అయితే ఈ ప్లాట్‌ఫార్మ్‌కి వస్తదని చెప్పారు. లక్కీగా ఆ రోజు మాకు స్పెషల్ ట్రైన్ అనేది అవైలబుల్ ఉండడం వల్ల దానికైతే నేను, మహి అయితే ఆ ట్రైన్‌కి బుక్ చేసుకున్నాం. మీరందరూ కనుక లింగరాజ స్వామి టెంపుల్‌ని దర్శనం చేసుకొనుంటే, మనకి భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ అనేది జస్ట్ 3 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. 3 కిలోమీటర్స్‌లో మనం వచ్చేయొచ్చు. ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ అయితే విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బావుంటది. నన్నైతే ఒక విషయంలో క్షమించండి. నేను టెంపుల్ లోపలైతే ఏమి చూపించలేకపోతున్నాను. ఎందుకంటే టెంపుల్ లోపలికి ఫోన్ అలో లేదు. అందుకే నేను ఏది చూపించలేకపోతున్నాను. అది మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా M&M ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే నేను, మహి అయితే వచ్చేస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు M&M.